కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని చూపించాలి. నష్టపోయినటువంటి పంట పొలాలు కానీ, ఇళ్లలో మునిగిపోయినటువంటి నిత్యావసర సరుకులు, నగలు, అట్లాగే నగదు, వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు వారికి నష్టపరిహారం అందిస్తూ ఉపాధి చర్యలు కూడా చేపట్టాలి. ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. ఈ చర్యలు చేపడుతూనే శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ని సమగ్రంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఒక యాక్షన్ ప్లాన్ని ముందుగా డిక్లేర్ చేసి దానికి కావాల్సిన నిధులు కూడా కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ ముందుగానే మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తూ ఉంది. నదీ జలాల విషయంలో కానీ, ప్రాజెక్టులు కట్టేటువంటి విషయంలో కానీ మనం టెక్నికల్గా అర్హత కలిగినటువంటి వ్యక్తుల చేత డిజైన్లు చేపించి వాళ్ళు మానిటర్ చేస్తే ఆ ప్రాజెక్టుల వల్ల ఉపయోగం ఉంటుందని, ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేనటువంటి నాయకులు మేమే డిజైన్ చేస్తాం, మేమే ఎగ్జిక్యూట్ చేస్తాం అని ఇంజనీర్లు చేయాల్సిన పని మీరు చేస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒక సామాన్య మామూలు ఇల్లు కట్టడానికి కూడా మనం ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాము. 1,00,000 కోట్ల పైబడి కట్టేటువంటి ప్రాజెక్టులు సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల చేత డిజైన్లు చేపించి వాళ్ళు చెప్పే సూచనలతో కట్టిస్తే బాగుంటుంది తప్ప మీరు డిజైన్ చేసి మీరు కట్టిస్తే అది ప్రమాదకరంగా మారతాయని చాలా స్పష్టంగా మేము 2014 నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఇవి చట్టసభల్లో చెప్పాం, బయట కూడా చెప్పాం. నదీ జలాల విషయంపై చర్చకు వచ్చిన ప్రతి సందర్భాల్లో చెప్పాం. అందులో భాగంగానే ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రదేశమైనటువంటి తుమ్మడిహట్టి దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని కట్టడం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని, దానివల్లే చాలా పెద్ద మొత్తంలో కొంత గ్రావిటీలో పారి మిగతా ప్రాంతాలు కొంత లిఫ్ట్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగపడుతుందని చెప్పి గత ప్రభుత్వాలు డిజైన్ చేసే దాన్నే కంటిన్యూ చేస్తే మేలు జరుగుతుందని చెప్పాం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి 152 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్టును తీసుకొని వచ్చి 100 మీటర్ల కిందికి కాళేశ్వరం అని చెప్పి మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందేళ్ల దగ్గర బ్యారేజీలు కట్టి ఇవాళ నిరుపయోగంగా మారే పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చారు. పంపులన్నీ మునిగిపోయినాయి. బ్యాక్ వాటర్తో అటు ఇటు అన్నీ మునిగిపోతా ఉన్నాయి గ్రామాలన్నీ. ఈ ప్రమాదం వస్తుంది, కనీసం ఏమైనా కరకట్టలు కట్టారంటే అది కట్టలేదు. ఇవాళ వాటి ద్వారా ఏమైనా పంప్ చేసి ఏమైనా ఛానలైజ్ చేసి కెనాల్ ద్వారా పంట భూములకి ఏమైనా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్తో నీళ్ళు ఇచ్చారంటే అది లేదు. ఇంతవరకు 8 సంవత్సరాలు అవుతున్నా. దీనికి తోడు ఆ రోజే మనం చర్చకు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. పోలవరం ప్రాజెక్టు కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అమాయకులైన గిరిజనులు దాదాపు 2 లక్షల ఎకరాలు అటవీ భూమి, గిరిజనుల నివాసం ఉన్నటువంటి భూమి
2 లక్షల ఎకరాల భూమి మీరు ఆంధ్ర ప్రాంతానికి ముప్పు పేరు మీద ఆ రాష్ట్రానికి బదిలీ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పాం. ఆనాడు ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులుగా మేమంతా బైఫర్కేషన్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూర్చొని ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారిని కలిసి ఈ 7 మండలాల్ని అవతల కలపటం వల్ల మాకు జరిగే నష్టం ఏంటో కూడా వివరించి, ఖమ్మం జిల్లాకు జరిగే నష్టం ఏంటో కూడా వివరించి, ఆ వివరించిన తర్వాత వారు మా కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో ప్రజెంటేషన్ ఇస్తే ఆ 7 మండలాలని బిల్లులోంచి తొలగించి బిల్లు పాస్ చేసిన సంగతి కూడా సభలో స్పష్టంగా చెప్పాం. ఆనాడు బిల్లులో 7 మండలాలు ఉంటే వాటిని తొలగించడం కోసం, దానివల్ల ఖమ్మం జిల్లాకి తెలంగాణ జరిగే నష్టాన్ని వివరించడం కోసం నాతో పాటు బలరాం నాయక్ గారు వచ్చారు. ఆ రోజు సుధాకర్ రెడ్డి గారు, రామరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులంతా కూడా మాతో వచ్చారు. విషయం అర్థం చేసుకున్నటువంటి కేంద్ర నాయకత్వం ఆ 7 మండలాలను తొలగించింది బిల్లులోంచి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ నాయకత్వంలో, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఈ 7 మండలాలని ఆర్డినెన్స్ రూపేణా ఆంధ్రాకి దారాదత్తం చేశారు. బిల్లులో లేనటువంటి 7 మండలాలను కూడా. దానిపైన శాసనసభలో ఆనాడు 2014 జూన్ మాసంలో గట్టిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాదించి సభలో ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేపించాం. మీరు ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్రకు సంబంధించిన 3000 ఎకరాలు ముంపు గురవుతున్నాయి కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఇవ్వనని అంటున్నాడు, అందుకోసం ఆడ కట్టలేకపోతున్నాం అని మీరు చెప్తే, మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో 3000 ఎకరాలు ముంపు గురవుతుంటే పర్మిషన్ ఇవ్వలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 2 లక్షల ఎకరాలు ముంపు గురైపోతా ఉన్నాయి, మనం బదలాయించొద్దనంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిలా మీరు కూడా స్టాండ్ తీసుకోవాలి కదా, ఆపాలి కదా అని గట్టిగా అడిగితే సభలో ఆ రోజు ఏకగ్రీవ తీర్మానాన్ని పట్టుబట్టి ఏకగ్రీవ తీర్మానం చేపించాం. కేంద్రానికి పంపిస్తా అని చెప్పారు మీరు సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని. అసలు ఇంతవరకు పంపించారా లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. 7 మండలాలు మేము ఒప్పుకోమని చెప్పి, కలపొద్దని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి మేము డిమాండ్ చేసిన దాని మీద చేసామని చెప్పారు. ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాం. ఆ తీర్మానాన్ని మీరు ఢిల్లీకి పంపించారా లేదా? ఆ తీర్మానం పైన సమాధానం చెప్పేటప్పుడు మీరు ఆనాటి ప్రతిపక్ష సభ్యులు అడిగిన అందరూ మేరకు అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి చేసి ఆ 7 మండలాలు పోకుండా చూద్దామని అన్నారు. 8 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు మీరు అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలిసి మా 7 మండలాలు ఇవ్వమని ఎందుకు మీరు రిప్రజెంట్ చేయలేదు? మీకు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ ఇప్పటికల్లా చేసేవాడు. పోలవరం సంబంధించి కింద
కాపర్ డ్యామ్ ఎత్తు పెంచుతా ఉంటే 3 మీటర్లు ఎత్తు పెంచారు కాబట్టి ఇదంతా మునిగిపోతుందని చెప్తా ఉన్నారు మీడియాలో కానీ పత్రికల్లో కానీ లేకపోతే మంత్రులు కానీ. మరి వాళ్ళు 3 మీటర్లు ఎత్తు పెంచుతా ఉంటే అసలు మామూలు గడితేనే మునిగిపోతుందని ఆందోళన చెందే క్రమంలో 3 మీటర్లు ఉన్నదానికంటే అదనంగా పెంచుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వ పాలకులుగా మీరే నిద్రపోతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ముంపుకు గురై ఆస్తి నష్టపోయి అక్కడక్కడ చాలా పశువులు అన్ని కొట్టుకొని పోయి రోడ్లు అతలాకుతలమై జల దిగ్బంధం అయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కాపర్ డ్యామ్ కట్టడం వల్ల పోలవరం కట్టడం వల్ల లేకపోతే పెరుగుతున్నాయి మునిగిపోతున్నాయి అంటే మరి కడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు రోజు మీరు జనరల్గా బయట చెప్పే ప్రచారం ఏంటంటే రోజు మీరు గూగుల్ మ్యాప్లు చూస్తారని, రోజు సాయంత్రం పూట గోదావరి నది పైన కృష్ణా నది పైన పైన కింద ఎవడు ఏడ కడతాడో ఏడ ఆనకట్లు కడతా ఉన్నారు, ఎంత నీళ్ళు ఆపుతా ఉన్నారని మీరు రోజు చూస్తారని. మరి అలా చూసేటప్పుడు ఇది కనపడలేదా? వాళ్ళు కనపడితే మీరు ఎందుకు ఆపలేకపోయారు? కనీసం ఎప్పటికైనా ఈ నదిలో జలాలు మనం బతకటానికి పంటలు పండుకోవటానికి వాడుకునే విధంగా సైంటిఫిక్గా ప్లాన్ చేసుకోవాలి. మనం మునిగిపోవటానికి చచ్చిపోవటానికి కాదు మనం ప్లాన్ చేసుకోవాల్సింది. దయచేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరితో కూర్చోబెట్టి ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ప్రజలు పంటలు జనం నష్టపోకుండా ఉండేటట్టుగా ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసి మీరు ఈ కరెక్షన్స్ అన్నీ చేయాలి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాచలం కానీ లేకపోతే ఆ 7 మండలాలు కానీ అవన్నీ తిరిగి తెచ్చుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చేయాల్సిన ప్రయత్నం ఏం చేస్తారో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం సభలో ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి వదిలేయటం కాదు, చేసిన తీర్మానానికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చెప్పాలి. ఎట్లా చేసిన తీర్మానం ఏంది? మీరు బయట కూర్చొని చేసే పాసింగ్ కామెంట్స్ ముఖ్యమా, సభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ముఖ్యమా? తీర్మానం చేసింది దేనికి? మీరు దేనికోసం తీర్మానం చేసింది? ఆ రోజు చేసిన తీర్మానం ఏ ఉద్దేశంతో చేశారు చెప్పండి. ఉద్దేశం దేనికోసం చేశారు తీర్మానం? అది వద్దని చెప్పడం కోసమే కదా. ఇంత పెద్ద సభ తీర్మానం ఏకగ్రీవం తీర్మానం చేస్తే మరి దానికి అర్థం లేకుండా చేస్తే ఎట్లా? మీరు మరి ఆ మాట చెప్పాల్సి ఉండే సభలో. తీర్మానం ఎందుకు చెప్పించినాం అంటున్నా. తీర్మానం ఎందుకు చేసాం మనం? ఏకగ్రీవ తీర్మానం ఎందుకు చేశామండి? 7 మండలాల్లో ఆ 2 లక్షల ఎకరాల్లో గిరిజనులు అందరూ మనతోనే ఉండుంటే ఈరోజు వాళ్ళ ఆ భూములు మనకే ఉండేవి, ఆ అడవులు మనకే ఉండేవి, ఆ ప్రజలు మనతోనే ఉండేవాళ్ళు. ఎవరు కరకట్ట ఎట్లా కట్టాలి, కరకట్ట ఎక్స్టెన్షన్ ఎట్లా చేయాలి, అది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అంతకుముందు కట్టిన కరకట్టకి ఎక్స్టెన్షన్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డబ్బులు కూడా శాంక్షన్ చేశారు కంబైన్డ్ స్టేట్లో. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ శాంక్షన్ చేసిన పనిని క్యాన్సిల్ చేసి ఖాళీకి చేతులు ఎత్తి కూర్చున్నారు.
ఇప్పుడు 7 మండలాలు అడిగితే వాళ్ళు మేము హైదరాబాద్ నుంచి ఆదాయం కోల్పోయినాము, ఆంధ్రప్రదేశ్ విడిపోయి మేము నష్టపోయినాము, మరి 2 కలపండి, హైదరాబాద్ మాకు ఏమంటే ఇస్తారా అని చెప్పి ఏపీ వాళ్ళు అంటారు. అది ఇల్లాజికల్. 7 మండలాలు అనేది ఖమ్మం జిల్లాకు సంబంధించినవి, హైదరాబాద్ అనేది తెలంగాణకు సంబంధించింది. మనమేమో వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వాటిని అడగట్లేదు కదా, మనం అడుగుతూ ఉన్నాం. బిల్లులో లేనటువంటి వాటిని ఆర్డినెన్స్ ఇచ్చి కలుపుతూ ఉంటే, అరే నీ పక్కనున్న ఫడ్నవీస్ 3000 ఎకరాలకి ఒప్పుకోలేదు, నీకు నువ్వు 2 లక్షల ఎకరాలకి నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు అంటున్నా నేను. అంటే ఆయనకి మహారాష్ట్ర మీద ఉన్న ప్రేమ నీకు తెలంగాణ మీద లేదా? ఎట్లా ఒప్పుకుంటామండి? 3,000 ఎకరాలకి ఒప్పుకోలే ఆయన. అది ఎట్లా కట్టాలండి? ఎవరు? అది ఎట్లా ఉంది? దట్ ఈస్ దేర్ ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ నష్టానికి కారణము పోలవరం ఎత్తు పెంచడమే అనేటువంటిది మాత్రం చేస్తున్నటువంటి వాదన కూడా చేస్తున్నారు. నిజంగా అదే అంటారా? వరద ఎక్కువగా వచ్చి మునిగిపోయినటువంటి గ్రామాలు చూస్తూ ఉంటే వరద వలన వాళ్ళు మునిగిపోయారు. ఈ వరద పోలవరం నుంచి ఎక్కువ వచ్చిందా, లేదా పైనుంచి సడన్గా వదలటం వల్ల వచ్చిందా, ఇవన్నీ టెక్నికల్గా మీరు చెప్పాలి. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్, కానీ నేను చెప్పేది కామన్ మ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే, వరద రావటం వల్ల ప్రజలు మునిగిపోయారు, ఆస్తులు మునిగిపోయి జనం చచ్చిపోతూ ఉన్నారు. దీనిపైన మీరు సమగ్ర విచారణ చేసి దానికి కారణం ఏంటో మీరు ప్రజలకు చెప్పి దాని నివారణ చర్యలు మీరు చేపట్టాలి. ఒకవేళ నేను గవర్నమెంట్లో ఉంటే నేను 100% 24 అవర్స్లో చెప్పేవాడిని. ఒకవేళ ఆయన చెప్పినట్టు పోలవరం కట్టడం వల్లే ఇది మున్పు గురై ఇట్లా అవుతుందని అంటే, మరి ఆ కట్టకుండా కడతా ఎత్తు పెంచుతా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఆ స్టేట్మెంట్తో అది నవ్వాలో ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము. Cloud burst. See, there is a serious problem in the state. Flood victims చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పాలకులు మిగతా వాళ్ళంతా కూడా చాలా సీరియస్గా వాటిపైన దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం మార్గాలు ఆలోచించాలి తప్ప వాటి నుంచి డైవర్ట్ చేయటం కోసం, జోవియల్గా ఏదో మాట్లాడటం కోసం, లేదా ఇంకోటి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తే జనం అంతా దాని చుట్టూ మాట్లాడితే ఇది డైవర్ట్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఒక బాధ్యతారాహిత్యంగా అట్లా మాట్లాడకూడదు. మనం కూడా దాని గురించి డిస్కస్ చేయకూడదు. లేకపోతే వాట్ ఈజ్ దేర్? ఆయన నిజం ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఏమన్నారు? విదేశీ కుట్ర అన్నారు కదా. విదేశీ కుట్ర అనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. మీరు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీరు ఇవ్వండి. ఒకవేళ వీళ్ళు ఇవ్వలేదనుకో, కేంద్ర ప్రభుత్వం కూడా సమాచారం ఒక దగ్గర లీక్ అయినప్పుడు వెంటనే వాళ్ళు ఆడుకొచ్చి నిఘా వ్యవస్థలో సంస్థలు ఆడుకొచ్చి ఆయనతో కూర్చొని మొత్తం సమాచారం తీసుకొని పోవాలి. మరి ఇలా వాళ్ళు రాలేంతవరకు అంతే. నేను అదే చెప్తున్నానండి, నేను చూడలేదు. ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్, బట్ డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ, మీరు అది పెంచటం వల్లనే ముంపు గురవుతుంది అని చెప్తున్నప్పుడు
అది పెంచుతూ ఉంటే మీరేం చేస్తున్నారంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఇది మీ తప్పు కదా. ఇది నేను చాలా స్పష్టంగా ఇప్పుడు 4 సార్లు చెప్పా. ఎవరు? నేను అదే చెప్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పేది అదే నిజమైతే మరి ఇట్ షోస్ దట్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. యు ఆర్ నాట్ ఫిట్ టు బి దేర్ టు సిట్ ఆల్సో. సో మీరు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే కూడా నిద్రపోతా ఉన్నారు. మీరు ప్రజల ముంపుకు గురై చచ్చిపోతా ఉన్నారని తెలిస్తే కూడా నిద్రపోతా ఉన్నారు. ఒకవేళ తెలుసుకోలేకుండా ఉన్నారనుకో అది ఇంకా ప్రమాదం. రెండు పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు ఇట్లే వచ్చి చెప్పారండి. ఓసారి 100 కోట్లు ఇస్తా అన్నారు భద్రాచలానికి. ఎప్పుడు 1000 కోట్లు అన్నారు, ఇంకో 0 కలిపి 1000 అన్నారు. అరే వాళ్ళ సమస్య వాళ్ళకు ఉండొచ్చు, కానీ మా సమస్య మాకుంది కదా. మా ప్రజలు మునగకూడదు కదా, మా ఆస్తులు మునగకూడదు కదా, మా రాష్ట్రం మునగకూడదు కదా. ఎందుకు సమస్య చేస్తారంటే డెఫినెట్గా చేస్తారు. ఎట్లా అవుతాయి? ఇది టెంపరీగా ఉన్న ఏమంటారు ఇల్లు నష్టపోయినటువంటి వాళ్ళకి, లేకపోతే ఇతరత్ర అక్కడ ఇమీడియట్ మరమ్మతులు దానికి దేనికి ఏమైనా పనికొస్తాయి కానీ, బట్ శాశ్వత పరిష్కారానికి ఇవి సరిపోవు. ఇంకా పెద్ద మొత్తంలో అధికారులందరినీ పంపించాలా, ఎస్టిమేషన్ చేయించాలా, ఏపించిన దానికి కావాల్సినంత నిధులు కేటాయించాలి. బట్ ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి ప్రతిదీ ఏదో ఆ టైంకి ఈరోజు గడిస్తే చాలులే అని మాట్లాడుకునేటువంటి విధానం నుంచి బయటపడి చేసే ప్రతిదానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకొని